బీసీల సంక్షేమానికి అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని, ఆ సామాజిక వర్గానికి 2 ఎమ్మెల్సీ పదవులు కేటాయించడం ద్వారా మరోసారి నిరూపితమైంది అని, దీనికి బీసీగా గర్వపడుతున్నాము అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో కూడా బీసీలకు 47,456 కోట్లు కేటాయించి బీసీలపై ఉన్న అభిమానం చిత్తశుద్ధి చాటుకున్నారని కొనియాడారు. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో బీసీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులు కూడా వేరే వాడికి వాడుకున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి బీసీ ద్రోహి అని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో బీసీలకు నందమూరి తారక రామారావు 33% రిజర్వేషన్లు కేటాయిస్తే జగన్ ఆ రిజర్వేషన్లను 10% తగ్గించడం వల్ల బీసీలు రాజకీయంగా ఎన్నో పదవులు కోల్పోయారని విమర్శించారు. గీతా కార్మికులకు నీరా పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం 60 ఎకరాలు కేటాయిస్తే జగన్ దానిని పక్కన పడేశారని మండిపడ్డారు. ఇప్పుడు గీతా కార్మికులను ఆదుకునేందుకు నీరా పరిశ్రమ ఏర్పాటుకు తిరిగి చర్యలు చేపట్టాలి అని విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి అని కోరారు. బీసీ వసతి గృహాల్లో సదుపాయాలు కల్పించేందుకు ఆ శాఖ మంత్రి తన నియోజకవర్గానికి 5 కోట్లు కేటాయించాలి అని కోరారు. వెనకబడిన తరగతుల పిల్లలు ఆర్థిక పరిస్థితులు గ్రహించి ఈ యొక్క పోటీ పరీక్షలు ఏదైతే ఉన్నాయో ఈ పోటీ ప్రపంచంలో వాళ్ళు నిలబడడానికి పోటీ పడడానికి బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష. ఉదాహరణకి మా ఈస్ట్ గోదావరి చూసినట్లు అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ హయాంలో బీసీ స్టడీ సర్కిల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర ఎగ్జామ్స్లో వారు విజయం సాధించడం, ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మొన్నటికి మొన్న డిఎస్సి ఏదైతే ఉందో ఉచితంగా ట్రైనింగ్ సెంటర్ కూడా దాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా డిమాండ్ చేసేది ఏంటంటే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. ఆ దిశగా నిధులు కూడా మంజూరు చేయాలని మీ ద్వారా కోరుతూ, అలాగే 2014-19 టీడీపీ హయాంలో కల్లుగీత కార్మికులు వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 50 సంవత్సరాలకే పెన్షన్, 105 కోట్ల సంక్షేమ నిధులు, 60 ఎకరాల భూమిని నీరా పరిశ్రమ స్థాపనకు కృషి చేస్తే గత 5 ఏళ్ళు వైసీపీ పాలనలో పరిశ్రమను ఏర్పాటు చేయకుండా గీత కార్మికుల పైన జగన్ చేసిన ద్రోహానికి నిదర్శనంగా కనబడ్డది అధ్యక్ష. మీరు యువగలం ఏదైతే నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో వారి యొక్క కష్టాలను అర్థం చేసుకొని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మరి ఇచ్చిన మాటకు అనుగుణంగా కల్లు గీత కార్మికుల ఒక ఆర్థిక స్థితిని పెంచే విధంగా ఈరోజు మద్యం దుకాణాల్లో 10% రిజర్వేషన్, వారికి లైసెన్స్ ఫీజులోని 50% రాయితీ ఇవ్వడంతో పాటు మరి మీ ద్వారా మరి మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, కల్లు గీత కార్మికుల యొక్క సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇచ్చే విధంగా నీరా పరిశ్రమ ఏర్పాటు చేసే విధంగా నిధులు కూడా మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఎంత దౌర్భాగ్యం అంటే అధ్యక్ష, ఒక పక్కన ఈ విధంగా రాయితీలు ఇస్తూ ఉంటే కల్లు గీత కార్మికులకి బీసీలో ఒక ఎదుగుదల ఓరవలేని జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతోటి రిట్ పిటిషన్స్ కూడా వేయించారు అధ్యక్ష. అంటే అతని ఒక నైజం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. అలాగే బీసీలు ఏదైతే నిరాదరణ గురవుతా